ఏలియా ప్రవక్తలను వధించినన్న సంగతి ఆహాబు ఎవరికి చెప్పెను? యెజెబెలునకు. రేపు ఈ వేళకు నీ ప్రాణమును తీయుదును అని ఏలియాను బెదిరించిన స్త్రీ ఎవరు? యెజెబెలు. యెజెబెలు మాటకు భయపడి ఏలియా ఎక్కడకు పారిపోయెను? బెయేర్షెబా అరణ్యమునకు. ఏలియా తన సేవకుని ఎక్కడ విడిచిపెట్టి అరణ్యమునకు వెళ్ళెను? బెయేర్షెబా దగ్గర. అరణ్యంలో బదిరీ వృక్షం క్రింద కూర్చొని నా ప్రాణం తీసుకొనుమని ప్రార్థన చేసినది ఎవరు? ఏలియా. అరణ్యంలో కాల్చబడిన రొట్టెతో పోషించబడిన ప్రవక్త ఎవరు? ఏలియా. నీ శక్తికి మించిన ప్రయాణము నీ ముందర ఉన్నదని ఏలియాకు ఎవరు చెప్పిరి? యెహోవా దూత. దేవుని పర్వతము అని ఏ పర్వతమునకు పేరు కలదు? హోరేబు పర్వతమునకు. 40 రోజుల పాటు ప్రయాణించి హోరేబు పర్వతం చేరిన ప్రవక్త ఎవరు? ఏలియా. యెహోవా వాక్కు ఏలియాకు ఎలాగు ప్రత్యక్షమాయెను? మిక్కిలి నిమ్మళముగా మాట్లాడు ఒక స్వరము ద్వారా. యెహోవా స్వరము విని దుప్పటితో తన ముఖాన్ని కప్పుకొన్న ప్రవక్త ఎవరు? ఏలియా ప్రవక్త. యెహోవా ఎక్కడకు వెళ్ళమని ఏలియాకు చెప్పెను? దమస్కునకు. సిరియా దేశం మీద ఎవరిని రాజుగా పట్టాభిషేకం చేయమని యెహోవా ఏలియాకు సెలవిచ్చెను? హజాయేలును. ఇశ్రాయేలీయుల మీద ఎవరిని పట్టాభిషేకం చేయమని చెప్పెను? యోహును. యోహు తండ్రి పేరు ఏమిటి? నింషి. ఏలియా కుమారుగా ఎవరికి అభిషేకము చేయమని యెహోవా సెలవిచ్చెను? ఎలీషాకు. ఎలీషా తండ్రి పేరు ఏమిటి? షాపాతు. ఏలియా తరువాత ప్రవక్తగా అభిషేకించబడినది ఎవరు? ఎలీషా. ఎలీషా స్వస్థలం ఏది? అబేల్మెహోలా. ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళునక ఎంతమంది మిగిలిరి? 7,000 మంది. ఏలియాకు ఎలీషా ఏ పని చేసినప్పుడు కనబడెను? పొలం దున్నుతున్నప్పుడు. ఎలీషా మీద తన దుప్పటిని వేసినది ఎవరు? ఏలియా. కాడి ఎడ్లను వధించి వంట చేసి జనులకు వడ్డించినది ఎవరు? ఎలీషా. ఏలియాను వెంబడించి ఉపచారము చేసినది ఎవరు? ఎలీషా.